పట్టండి తండ్రి, మీ దాసుని ఎత్తిపట్టండి దేవా. ఇదిగో తండ్రి, మరలా కొత్త నిబంధన కార్యక్రమంలో తండ్రి మేము మత్తయి సువార్త నుండి ప్రభా మేము ఈ కార్యక్రమాన్ని వినటానికి మేము ముందుకు వస్తుండగా ప్రభా నీ దాసుని వాడుకోండి. ప్రతి ఒక్క విషయాన్ని మర్మాలతో తండ్రి మమ్మలను పురుగొల్పండి తండ్రి. ఈ కార్యక్రమం చేస్తున్న బ్రదర్ని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రభా, వారి సంఘస్థులను, శ్రేయోభిలాషులను అందరినీ తండ్రి మీరు పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమం ప్రభా ప్రతి ఒక్కరూ హృదయాల్లో నాటింప చేసుకుని తండ్రి. ఎందుకంటే దేవా, ఆ దినాల్లో తండ్రి నీ దాసులు ప్రభా, యాజకులు గాని, బోధకులు గాని తండ్రి, రాజులు గాని, ప్రవక్తలు గాని, ప్రతి ఒక్క విషయం ప్రభా మేము ఊరికే చదువుకుంటా వెళ్ళామే గాని తండ్రి దాని గురించి సరిగా అవగాహన లేక ప్రభా మేమేదో చదువుకుంటూ వెళ్ళాం గాని ప్రతి ఒక్క అధ్యాయం, ప్రతి ఒక్క రాజు గురించి గాని, ప్రవక్త గురించి గాని తండ్రి ప్రతిదీ తండ్రి విజువల్స్ తో ప్రభా చక్కగా ఎంతో ఆప్యాయతగాను ఎంతో తండ్రి గొప్పగా వర్ణించిన ఆ వర్ణన బట్టి ప్రభా ఆ బిడ్డను మీరు తండ్రి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అన్ని గ్రంథాల మీద ప్రభా పట్టు కలిగిన ఆయన ఈ బిడ్డను ప్రభా అనేకులకు చెప్పాలని ఈ మర్మాలు ఒక గొప్ప సవాలుగా తండ్రి తాను ముందుకు వచ్చిన విధి విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇది వింటున్న మాకు ఇంకా మా సోదరులు సోదరమణులను కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. ఈ తండ్రి మేము వినటమే కాకుండా ప్రభా ఇందులో మర్మాలు తెలుసుకుని ఇంకా అనేకులకు మేము చెప్పడానికి సహాయం చేస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమం మొదటి నుండి ప్రభా మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభా నీ దాసును వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలయ్య గారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసి ప్రారంభించిన సహోదరులు దేవుని దాసులు రాంబాబు గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము క్రొత్త నిబంధనలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయనై ఉన్నాం. గతించిన దినాలలో పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలు కూడా ఎంతో వివరంగా మనం ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతులు మనం ధ్యానం చేయటానికి దేవాది దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశారు. దానిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనము ఈ దినం నుండి క్రొత్త నిబంధనలోని 27 గ్రంథాలు, బైబిలు 2 భాగాలు, పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మనకి 27 గ్రంథాలు, 66 గ్రంథాల సమ్మేళనమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని మనం ఎరుగుదాం. ఈరోజు మనం 66 గ్రంథాలలో క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథం, అలాగే బైబిల్లో క్రమంలో 40వ గ్రంథం కనుక ఈ గ్రంథాన్ని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మత్తయి సువార్త యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం ధ్యానం చేస్తాం. కనుక ముందుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిళ్ళు తెరచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను.
ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథం మత్తయి సువార్త. మత్తయి సువార్తను మనము ధ్యానం చేయనై ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో క్రొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన. కనుక క్రొత్త నిబంధన ప్రాముఖ్యంగా 5 భాగాలు. మొదటి భాగం ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి 4 సువార్త పుస్తకాలు, ఇది ఒక భాగం. రెండవ భాగం చరిత్ర పుస్తకము, ఇది రెండవ భాగం. మూడవదిగా పౌలు యొక్క పత్రికలు. అపోస్తలుడైన పౌలు తను రాసిన పత్రికలు ఎన్ని అని అంటే 14 పత్రికలు ఇందులో ఉన్నాయి. ఇది మూడవ భాగం. నాలుగవదిగా సార్వత్రిక పత్రికలు. క్రొత్త నిబంధనలో సార్వత్రిక పత్రికలు ఎన్ని అని అంటే 7 పత్రికల్ని మనం చూస్తాం. చివరిగా ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం. ఇలాగూ క్రొత్త నిబంధన 5 భాగాలు. సువార్త పుస్తకాలు, చరిత్ర పుస్తకం, పౌలు యొక్క పత్రికలు, సార్వత్రిక పత్రికలు, అలాగే ప్రవచన గ్రంథం. ఇలా 5 భాగాలుగా క్రొత్త నిబంధనను మనం విభజించి ఆలోచించాలి. మొదటిగా ఆ 5 భాగాల్లో మొదటి భాగం సువార్త పుస్తకాలు. మొదటి సువార్త మత్తయి సువార్త, రెండవది మార్కు రాసిన సువార్త, మూడవది లూకా రాసిన సువార్త, నాలుగవది యోహాను రాసిన సువార్త. ఇలా సువార్త ఒక్కటే, కానీ 4 చేత ఈ సువార్త వ్రాయబడింది. సువార్త ఒక్కటే, కానీ 4 చేత వ్రాయబడినట్లుగా మనం గ్రహించాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 చేత వ్రాయబడినటువంటి సువార్తను మనం చూస్తాం. ఇది సువార్త పుస్తకాలు. తర్వాత చరిత్ర పుస్తకం అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యాల గ్రంథం, అందులో మనం చరిత్రను చూస్తాం. అంటే క్రొత్త నిబంధన చరిత్ర. శిష్యులు ఏ ఏ ప్రాంతాలకు చెదరిపోయారు, ఏ ఏ విషయాలు వారు గ్రహించారు, వారి సేవ ఏంటి, వారు ఎక్కడ చనిపోయారు, తర్వాత చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగినటువంటి కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యములు. ఇది రెండవ భాగం. మూడవ భాగాన్ని మనం చూస్తే క్రొత్త నిబంధనలో మూడవ భాగం అపోస్తలుడైన పౌలు గారి చేత వ్రాయబడినటువంటి 14 పత్రికలు. ఇవి మూడవ భాగం. రోమా పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక. మొదటి కొరింథీ, రెండో కొరింథీ అనకూడదు. బైబిల్ నేర్చుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొదటి కొరింథీ, రెండో కొరింథీ అనకూడదు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక బైబిల్ అలాగే ఉంటది, మనం అలాగే నేర్చుకోవాలి. అలాగే పౌలు కొరింథీలకు రాసిన రెండో పత్రిక, అలాగే గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక. మొదటి తెస్స, రెండో తెస్స అని అనకూడదు. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అలాగే పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక, మొదటి తిమోతి, రెండో తిమోతి అనకూడదు. అలాగే తీతు పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు చేత వ్రాయబడినటువంటి పత్రికలు. ఇవి మూడవ భాగం. కొత్త నిబంధనలో 5 భాగాలలో మూడవ భాగం.
నాలుగవదిగా మనము సార్వత్రిక పత్రికలు. క్రొత్త నిబంధనలో సార్వత్రిక పత్రికలు 7 పత్రికలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మూడో పత్రిక, అలాగే యోధా పత్రిక. మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను అనకూడదు. కనుక ఈ విధంగా 7 పత్రికలు ఇవి సార్వత్రిక పత్రికలు. ఇది 4వ భాగం. 5వది ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథము. కనుక ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథము. కనుక ఇవి ఈ విధంగా క్రొత్త నిబంధనను 5 భాగాలుగా విభజించి మనము ఈ దినాలలో ఈ 27 గ్రంథాల యొక్క వివరణ, విభజన, విశ్లేషణను మనం ధ్యానం చేయనై ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు మనము క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సువార్త పుస్తకాలు 4: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సువార్తలు 4 కాదు, సువార్త ఒకటే. సువార్తికులు 4 కానీ సువార్త ఒక్కటే. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 వారు సువార్తికులు, కానీ వారు రాసిన సువార్త మాత్రం ఒకటే. ఇంతకీ సువార్త అంటే ఏంటి? చూడండి, సువార్త అంటే ఏంటో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. సువార్త అనగా జన్మతః కర్మతః పాపి అయిన మానవులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును శిలువపై అర్పించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసముంచు వారందరూ పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ శుభవార్తని సువార్త. కనుక సువార్త అనగా ఈ భూమి మీద ప్రతి మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. జన్మ పాపి అనంటే మానవుడు జన్మతః పాపి. జన్మ అంటే మన తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అని కాదు, కానీ మనము ఆదాము హవ్వల ద్వారా ఈ లోకానికి వచ్చాం. వారు చేసిన పాపం, వారు అతిక్రమించిన పాపం, దేవుడు తినవద్దు అన్నది తిన్నారు. ఆజ్ఞాతిక్రమం పాపం. వారి ద్వారా వచ్చిన మన మీద ఉన్నది అది జన్మ పాపం. రెండవది కర్మతః పాపి. కర్మ అంటే మనంతటికి మనం చేసినది, అది కర్మ. జన్మతః కర్మతః మానవుడు పాపి. మానవులందరూ పాపులే. పాపము లేని మనుషులు భూమి మీద ఎవరూ లేరు. అలాంటి మనుషులందరినీ రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని శిలువపై అర్పించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించి పరలోక రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. ఈ శుభవార్తని సువార్త అని మనం చూస్తాం. సువార్త యొక్క సారం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించి పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డలవుతారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది, ప్రవేశిస్తారు. అది సువార్త. కనుక ఈ సువార్త రాసినటువంటి ఈ 4 గ్రంథాలలో ఇవే చూస్తాం. యేసుక్రీస్తు లోకానికి రావటం,
శిలువ మీద ఆయన ప్రాణం పెట్టటం, ఆయన సమాధి చేయబడటం, 3వ దినాన తిరిగి లేచుట, ఆయన చేసిన కార్యాలు, ఇవి సువార్త పుస్తకాలలో మనం చూస్తాం. ఇది సువార్త అంటే ఏంటో నేను జ్ఞాపకం చేశాను. తర్వాత ప్రాముఖ్యంగా మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త, మత్తయి తన సువార్తను ఎవరి కొరకు రాశాడు అనంటే యూదుల కొరకు రాశాడు. గమనించాలి, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించండి. మత్తయి తన సువార్తను యూదుల కోసం రాశాడు. రెండవదిగా మార్క్ సువార్త, మార్కు తన సువార్తను రోమీలకు రాశాడు. తర్వాత లూకా తన సువార్తను థియోఫిలా, ఘనత వహించిన థియోఫిలాస్ అనే ఆయనకి, యూదేతరులైన విశ్వాసులకు ఆయన రాశాడు. అది లూకా సువార్త. తర్వాత యోహాను సువార్త ఎవరి కొరకు రాయబడింది అనంటే తన సువార్తను అన్యజనులకు, అందరికీ, యోహాను సువార్త అందరి కొరకు రాయబడింది. ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన ఎంత గొప్పవాడో అనే విషయాలు అందరి కొరకు వ్రాయబడ్డాయి. కనుక మనము ఎవరైనా యేసు ప్రభువుని క్రొత్తగా నమ్ముకునే వారికి బైబిల్ అంతా చదవమని మనం చెప్పకూడదు. అందులో ప్రాముఖ్యంగా పాత నిబంధన చదివితే క్రొత్త వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకే యోహాను సువార్తను చదవండి అని చెప్పాలి. కనుక యోహాను సువార్త అన్యజనులకు, అలాగే అందరికీ, భూమి మీద ఉన్న సమస్త జనుల కొరకు యోహాను సువార్త రాయబడింది. మరి మత్తయి సువార్త ఎవరి కొరకు రాయబడింది అనంటే యూదుల కోసం వ్రాయబడినటువంటి గ్రంథంగా మనం మత్తయి సువార్తను మనం చూస్తాం. సరే, మత్తయి తన సువార్తలో యేసును ఎవరిగా అభివర్ణించాడు అనంటే రాజుగా అభివర్ణించాడు. మత్తయి సువార్తలో యేసు రాజు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వెళ్ళి హేరోదు రాజు యొద్దకు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే ఆయన రాజుగా ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు, కాబట్టి రాజు ఎక్కడ పుట్టాడు అని, రాజుగారింట్లోనే పుడతాడు కదా అనుకొని జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు. కనుక మత్తయి తన సువార్తలో యేసును రాజుగా అభివర్ణించాడు. అలాగే మార్కు తన సువార్తలో యేసును సేవకునిగా, ఆయన ఒక పనిచేసే ఒక సేవకునిగా, ఆయన సువార్తికునిగా ఆయన అభివర్ణించాడు. మీరు మార్క్ సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త ప్రారంభంలో ఉన్నట్లుగా ఆయన ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాలు మనకి మార్క్ సువార్తలో కనబడవు. చూడండి, మార్క్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, డైరెక్ట్ గా ఆయన సువార్త, ఆయన ఒక సేవకునిగా, ఆయన సేవ గురించి మార్కు తన సువార్తలో అభివర్ణించినట్లుగా మనం చూస్తాం. తర్వాత లూకా ఆయన తన సువార్తలో యేసును మనుష్య కుమారునిగా అభివర్ణించాడు. ఆయన మనుష్య కుమారుడు. మనం లూకా సువార్త చదువుతూ ఉంటే పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు అనే మాట మనం ఎన్నో పర్యాయాలు లూకా సువార్తలో చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక లూకా తన సువార్తలో మనుష్య కుమారునిగా అభివర్ణించాడు. తర్వాత యోహాను తన సువార్తలో యేసును దైవ కుమారుడు, ఈయన దేవుడు, ఆయన దైవత్వం కలిగిన వాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యం మనకి 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు ఆయన శరీరధారిగా వచ్చాడు, దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అని దైవ కుమారుడుగా యోహాను అభివర్ణించాడు. కనుక మత్తయి రాజుగా,
మార్కు ఒక సేవకునిగా, లూకా ఒక మనుష్య కుమారునిగా, యోహాను దైవ కుమారుడుగా అభివర్ణించి ఈ గ్రంథాలలో యేసును వారు అలాగూ పరిచయం చేశారు. ఇది యేసు వార్తలో ఎవరు ఏం చెప్పారో మనం చూస్తాం. తర్వాత ఈరోజు మనం మత్తయి సువార్తను గురించి మనము ధ్యానం చేయనై ఉన్నాం. మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళక ముందు మత్తయిని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అలాగే ఈ గ్రంథాన్ని గురించి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. కనుక ముందుగా మత్తయిని గురించి ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ మత్తయి ఎవరు అనంటే, మొదటి మాట, మత్తయి అనే ఆ పేరుకు అర్థం యెహోవా దానము అని అర్థం. మత్తయి అనే పేరుకు అర్థం యెహోవా దానము అని అర్థం. మత్తయికి మరొక పేరుంది. ఆ పేరు ఏంటనంటే లేవి. అల్ఫయి కుమారుడైన లేవి అని మనం చూస్తాం. మత్తయికి మరొక పేరే లేవి. అల్ఫయి కుమారుడైన లేవి అని మనం చూస్తాం. ఇది మత్తయిని గురించి రెండో విషయం. మూడవదిగా మత్తయి ఎవరు అనంటే, రోమా ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేవాడు. ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఆనాటి దినాల్లో పన్నులు వసూలు చేసే వారిని ఎవరు పెద్దగా ఇష్టపడేవారు కాదు. అలా మత్తయి కూడా ప్రజల చేత తృణీకరించబడిన వాడే. ఎందుకనంటే రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేస్తున్నాడు, కానీ ప్రభుత్వం వీళ్ళకి జీతాలు ఇచ్చేది కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ప్రజల దగ్గర ఒకవేళ 100 రూపాయలు పన్ను కట్టించుకోవాల్సి వస్తే ప్రజల దగ్గర నుండి 1000 రూపాయలు వసూలు చేసి 100 రూపాయలు ప్రభుత్వానికి కట్టి 900 వీళ్ళు మిగిల్చుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ జీవితాలు కొనసాగేవి. అందుకే మత్తయి గాని, తర్వాత జక్కయ్య గాని ప్రజల చేత వీళ్ళు తృణీకరించబడిన వారుగా మనం గమనించాలి. మూడవదిగా మత్తయి రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేవాడు కనుక అందుకే దేవుడు ఈయన్ని పిలుచుకున్నాడు. పన్నులు వసూలు చేసే ఈయన్నే దేవుడు తన కొరకు పిలుచుకున్నాడు. తర్వాత నాలుగవదిగా మత్తయి ఎవరు అనంటే, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో మత్తయి ఒకడు. కనుక మత్తయి ఎవరు అనంటే ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడుగా మనం చూస్తాం. ఇలా పన్నులు వసూలు చేసే ఈయన్ని దేవుడు నన్ను వెంబడించు అని మత్తయితో మాట్లాడి ఆయన శిష్యులు 12 మందిలో మత్తయి ఒక శిష్యుడుగా మనం చూస్తాం. చాలా సంవత్సరాల క్రితం జాన్ వైట్ అనే ఒక బైబిల్ పండితుడు ఆయన ఇలా అన్నాడు. ఏమని అన్నాడంటే, ఆయన దేవుడు సుంకం వసూలు చేసుకుంటూ ఉన్న ఈ మత్తయిని దేవుడు ఆయన వైపు చూసి నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు మత్తయి చేతిలో పన్నులు కట్టించుకునే పుస్తకం ఉంది, తర్వాత కొన్ని డబ్బులు ఉన్నాయి. అవన్నీ ఆయన పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టేశాడంట. గాని ఒకే ఒక్కటి తనతో పట్టుకొని ప్రభువుని వెంబడించాడు. అదేంటనంటే పెన్ను అని అన్నాడు. జాన్ వైట్ అనే దైవజనుడు. కనుక మత్తయిని దేవుడు పిలిచినప్పుడు, ప్రభు ఎవరినైనా పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని ఆయన పలుకుతాడు. అలా మత్తయి అన్ని విడిచిపెట్టాడు, కానీ పెన్నొక్కటే ఉంచుకున్నాడు. ఎందుకనంటే ఆయన్ని గురించి ఎన్నో విషయాలు రాయటానికి. అందుకే 27 గ్రంథాలలో మత్తయి రాసిన గ్రంథం అటు పాత నిబంధనకు ఇటు క్రొత్త నిబంధనకు ఒక బ్రిడ్జి లాగా ఈ గ్రంథం ఉంది. తర్వాత పాత నిబంధనలో భక్తులంతా ఏ మెస్సయా కొరకు, ఏ రాజు కొరకు ఎదురు చూశారో ఆ రాజు, మనం ఎదురు చూసిన ఆ యూదుల రాజు, రానై ఉన్న రాజు యేసుక్రీస్తుయే అని ఎంతో వివరంగా మత్తయి సువార్తలో యేసును గురించి రాశాడు. కాబట్టి ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో మత్తయి ఒకడు. ఇది 4వది. 5వది మత్తయి ఎవరు అనంటే ఆయన ఒక యూదుడు, యోధా జాతికి చెందినవాడు.
యేసు ప్రభు కూడా ఆ యూదుల్లో నుంచే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోధా జాతిలో నుండి, ఆ యోధా వంశములో నుండి, యోధా గోత్రపు సింహముగా మన ప్రభు ఈ లోకానికి ఆయన అరుదించారు. మత్తయి ఒక యూదుడే, యేసు ప్రభు కూడా యోధా గోత్రం నుండి ఆయన వచ్చాడు. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహామును మొదలు పెట్టుకొని, తర్వాత మోషే, తర్వాత దావీదు, ఆ దావీదు వంశములో నుండి, ఆ యూదా గోత్రంలో నుండి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనే రాజు, ఆయనే దేవుడు అని అద్భుతంగా ఆయన్ని గురించి మత్తయి వివరించాడు. ఇది 6వది. 7వది, మత్తయిని గురించి 6వ మాట, యేసుక్రీస్తు యూదులు ఎదురు చూసిన మెస్సయా అని తెలిపినవాడు. ఏ యూదులైతే మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారో, ప్రవక్తలు ప్రవచించారో మెస్సయా వస్తాడు, మెస్సయా పాలన వస్తుంది అని ఏ యూదులైతే ఎదురు చూశారో ఆ మెస్సయాని యేసుక్రీస్తు అని అద్భుతంగా వివరించినటువంటి వాడు మత్తయిగా మనం చూస్తాం. 7వదిగా మత్తయిని గురించి 7వ మాట ఏంటనంటే, క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఇథియోపియా దేశంలో నాబాద అనే ప్రాంతంలో ఈ మత్తయిని నేల మీద పడుకోబెట్టి మేకులతో ఆయనను దిగగొట్టి, తర్వాత ఆ ఎర్రని ఎండలో ఆయన్ని ఆ మేకులతో కొట్టినప్పుడు ఆ ఎండలో ఆయన ప్రభు కొరకు చనిపోయిన వాడు, హతసాక్షి అయిన వాడు. కనుక ఇథియోపియా దేశంలో నాబాద అనే ప్రాంతంలో నేల మీద పడుకోబెట్టి మేకులతో కొట్టి ఆయన్ని చంపారు. శిష్యులందరూ కూడా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్క యోహాను తప్ప, ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన యోహాను తప్ప మిగతా వారందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులైన వారు. కనుక మత్తయి తను చనిపోయిన ప్రభు యొక్క ప్రేమను, ఆయన సువార్తను అద్భుతంగా వివరించిన వాడు మత్తయిగా మనం చూస్తాం. ఇది మత్తయిని గురించి. తర్వాత మత్తయి గ్రంథం, ఈ మత్తయి సువార్తను గురించి కూడా, ఈ గ్రంథాన్ని గురించి కూడా మనం ఒక 7 మాటల్ని త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, ఈ మత్తయి రాసినటువంటి ఈ గ్రంథాన్ని గురించి మొదటి మాట ఏంటనంటే, మెస్సయాను గురించి వ్రాయబడిన గ్రంథం. ఈ సువార్తల్లో కేంద్రం ఎవరు అనంటే యేసుక్రీస్తువే. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ నలుగురు కూడా ఎవరి గురించి రాశారు అనంటే మెస్సయాను గురించి వ్రాయబడిన గ్రంథం మత్తయి సువార్త. తర్వాత 2వది, మత్తయి రాసినటువంటి ఈ సువార్తను గురించి మనకు 2వ విషయం ఏంటనంటే, ఒక యూదుడు, వినండి మాట, ఒక యూదుని గురించి, యూదుల కొరకు రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఒక యూదుడెవరు? మత్తయి. ఒక యూదుని గురించి, ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యూదుల కొరకు రాసిన సువార్తయే మత్తయి సువార్త. కనుక మత్తయి సువార్త చాలా ప్రాముఖ్యమైంది, అది మనం గుర్తించాలి. 3వదిగా, యేసు ఎవరు అనంటే యూదుల రాజు అని తెలిపే గ్రంథమే మత్తయి సువార్త. యేసు యూదుల రాజు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ? ఈయన రాజు అని మత్తయి మనం ఎదురు చూసిన రాజు, అది మనం 3వది. 4వదిగా, ఈ మత్తయి సువార్త, ఈ గ్రంథాన్ని గురించి 4వ మాట ఏంటనంటే, అసలు మత్తయి ఎంత అద్భుతంగా అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న వంశావళిలన్నీ కూడా అద్భుతంగా తెలిపిన గ్రంథం అండి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే చూడండి, 1:17, 1:1లో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నుండి దావీదు, యేసుక్రీస్తు వరకు చాలా చక్కగా వంశావళిలు తెలిపాడు. 17వ వచనం, ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు.
14, 14, 14. కనుక 42 తరాలు అద్భుతంగా వివరించి వర్ణించి వంశావళిలు తెలిపిన గ్రంథమే మత్తయి సువార్త అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 5వదిగా ఈ గ్రంథం గురించి 5వ మాట ఏంటనంటే యేసు యొక్క మరణం, ఆయన పునరుద్ధానం. యేసు యొక్క మరణం, ఆయన పునరుద్ధానం. ఆయన సమాధిలో లేడు, యేసు నేటికి సజీవుడు అని తెలిపే అద్భుతమైన గ్రంథమే మత్తయి సువార్త. ఇది 5వది. 6వది, ఇశ్రాయేలీలు ఎదురు చూసిన మెస్సయ్యగా యేసును మత్తయి గ్రంథంలో మనం చూస్తాం. ఇది 6వ మాట. ఇశ్రాయేలీలు ఎదురు చూసిన మెస్సయ్య యేసు క్రీస్తు అని మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా 7వది, పాత నిబంధనలో ఉన్న సాదృశ్యాలు. అసలు ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ప్రవక్తలు ప్రవచించిన, చూడండి ఆ మాట, మత్తయి సువార్త 1:23లో, అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. అంటే ప్రవక్తలు పలికిన ప్రవచనాలు నెరవేర్పు క్రొత్త నిబంధన. కనుక పాత నిబంధన సాదృశ్యములు ఇందులోని ఒక్క మత్తయి సువార్తలోని 130 సార్లు సూచనలుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. కనుక మత్తయి ఈ సువార్తను గురించి ఈ 7 మాటలు. మత్తయి ఎవరో చెప్పాను, ఈ గ్రంథాన్ని గురించి కూడా ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక వినండి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్త ఒక్కటే, కానీ 4 చేత వ్రాయబడింది. ఇరేనస్ అనే ఒక పండితుడు ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆకాశానికి 4 గాలులు, భూమికి 4 దిక్కులు ఎలా ఉంటాయో, యేసును పరిచయం చేయటానికి 4 సువార్తలు. 4 ఒక ఇల్లు కట్టినప్పుడు 4 మూలలు ఎలా ఉంటాయో, కూర్చునే కుర్చీకి 4 కాళ్ళు ఎలా ఉంటాయో, అలాగే భూమికి 4 దిక్కులు ఎలా ఉంటాయో, అలాగే యేసును పరిచయం చేయటానికి సంపూర్ణంగా 4 సువార్తలు ఉన్నాయి అని ఇరేనస్ అనే ఒక పండితుడు ఆ గొప్ప మాట చెప్పాడు. కాబట్టి సువార్తలు, సువార్తికులు 4, సువార్త ఒక్కటే. అందులో మొదటి గ్రంథం మత్తయి సువార్త. కనుక యేసు ప్రభు గురించి రానై ఉన్న ఆ రాజు ఈయనే అని మత్తయి యూదుడు. మత్తయి ఒక యూదుడు. యేసు ప్రభు యోధా వంశంలో వచ్చిన వాడు. ఆయన యూదుల రాజు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఆయన రాజుగా వస్తాడు అని ఎదురు చూశారు. చూడండి, పాత నిబంధనలో కీర్తనలు 10వ కీర్తన 16వ చరణంలో అక్కడ నిరంతరము ఏలు రాజు అని మనం చూస్తాం. అలాగే కీర్తనలు 24:7లో మహిమగల రాజు అని మనం చూస్తాం. అలాగే 3వదిగా కీర్తనలు 74:12లో రక్షణ కలుగచేయు రాజు అని మనం చూస్తాం. 4వదిగా యెషయా 33:22లో న్యాయాధిపతి అయిన రాజు అని మనం చూస్తాం. 5వదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనంలో సృష్టికర్తయగు రాజు అని మనం చూస్తాం. 6వదిగా జకర్యా 9:9లో రక్షించు రాజు అని మనం చూస్తాం. 7వదిగా మలాకి 1:14లో ఘనమైన మహారాజు. కనుక ఆయన ఘనమైన రాజు, నిరంతరము ఏలు రాజు, మహిమగల రాజు, రక్షణ కలుగచేయు రాజు, న్యాయాధిపతి అయిన రాజు, సృష్టికర్త అయిన రాజు, యుగములు యుగాయుగములు ఏలే రాజు. ఆ రాజే మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అని మత్తయి ఈ సువార్తలో ఒక యూదులు ఎదురు చూస్తూ ఉన్న ఆ మెస్సయాయే రాజుగా ఈ లోకానికి వచ్చాడు అని ఆయన చెప్పాడు. అయితే యేసును వారు ఎందుకు అంగీకరించలేదు అని అంటే, వాళ్ళు యూదులంతా ఏమనుకున్నారంటే, రాజు అని అంటే ఏ గుర్రం మీద వస్తాడో అని అనుకున్నారు. కానీ ఈయనేమో గుర్రం మీద రాలేదు, ఈయన గాడిదనెక్కాడు. తర్వాత పశువుల పాకలో ఆ సత్రంలో కూడా స్థలం లేదు. అందుకే వీళ్ళేమో రాజు అంటే వేరేగా ఊహించుకున్నారు.
కానీ ఈయన గొర్రె పిల్లలా వచ్చాడు. కానీ మరలా రాబోతున్నాడు అప్పుడు కొదమ సింహమై రాజుల రాజుగా రెండవ రాకడలో ప్రభు రానై ఉన్నాడు. మనల్ని రక్షించటానికి, సర్వలోకాన్ని రక్షించటానికి ఈ రాజు గొర్రె పిల్లగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మరలా రానై ఉన్నాడు యోధా గోత్రపు సింహముగా. ఆయన ఘనమైన మహారాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఈయన గురించి కొన్ని మాటలు, అలాగే మత్తయి సువార్తలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గ్రంథకర్త మత్తయి, మత్తయి సువార్తను రాసిన గ్రంథకర్త మత్తయి. రెండవది కాలం. ఈ మత్తయి సువార్త ఏ కాలంలో రాయబడింది అని అంటే క్రీస్తు శకం 58 నుంచి 68 ఆ కాలంలో ఈ గ్రంథం రాయబడింది. అప్పటికి ఆయన పని మనం చూస్తే ఆయన సుంకం వసూలు చేసేవాడు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకునేవాడు. ఆయన చేతిలో పెన్నుంది, ఒక పేపర్ ఉంది, ప్రజల దగ్గర కట్టించుకునే ఆ డబ్బులున్నాయి. అవన్నీ విడిచిపెట్టి ప్రభు చెప్పాడు, మత్తయి నన్ను వెంబడించు అని అన్నాడు. కనుక ఈ గ్రంథం 58, 68లో క్రీస్తు శకం ఆ మధ్యలో రాయబడింది. మూడవ మాట, ఈ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అనంటే మత్తయిని బట్టి. ఇది మూడవది. నాలుగవది సంకల్పం, ఉద్దేశం. ఏంటి మత్తయి సువార్త యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటి అనంటే ప్రధానంగా మనకి 4 విషయాలు సంకల్పం, ఉద్దేశంలో చూస్తాం. మొదటి ఉద్దేశం ఏంటనంటే యేసే యూదుల నిత్య రాజు అని తెలియపరచుట. రెండవది, యూదులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న మెస్సియ యేసే అని నిరూపించుట. మూడవది, యేసే పాపుల రక్షకుడు అని తెలుపుట. నాలుగవది, మరణాన్ని జయించి తిరిగి లేచి నేటికి సజీవుడు, యుగముల నేలు రాజు యేసుక్రీస్తు అని తెలిపే గ్రంథమే, ఆ ఉద్దేశమే మత్తయి సువార్త. కనుక ఇది సంకల్పం, ఉద్దేశం. తర్వాత ఐదవది ముఖ్యమైన పదం. ఏంటి అసలు మత్తయి సువార్తలో ముఖ్యమైన పదం ఏంటనంటే పరలోక రాజ్యము. ఇది ముఖ్యమైన పదం. ఆరవదిగా ముఖ్యమైన వచనాలు మత్తయి సువార్త 5:17, మత్తయి సువార్త 16 నుంచి 19 వరకు, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు. ఇవి మత్తయి సువార్తలో ముఖ్యమైనటువంటి వచనాలు. 28వ అధ్యాయం మనం 19 ఆ 20 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, చదువుతున్నాను నేను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కనుక ఇది ముఖ్యమైన వచనాలు. తర్వాత ఏడవది ముఖ్యమైన అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. తర్వాత 8వదిగా ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే యేసుక్రీస్తు, అలాగే 12 మంది శిష్యులు, అలాగే యూదులు, అలాగే సమస్త జనులు. కనుక వీళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇది 8వది. తర్వాత 9వది సంక్షిప్త వివరణ. ఇందులో క్రీస్తు పోలిక ఉండదు, ఎందుకంటే క్రీస్తే ఉన్నాడు ఇక్కడ, కనుక ఇక పోలికలు అవసరం లేదు. కాబట్టి 9వది సంక్షిప్త వివరణ, మత్తయి సువార్త యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు 28, మొత్తం వచనాలు 1071 వచనాలు మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తను ముఖ్యంగా 5 భాగాలు. మొదటి భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 11వ వచనం వరకు ఇది మొదటి భాగం. రెండవ భాగం 4వ అధ్యాయం 12 నుంచి 18వ అధ్యాయం 35 వరకు ఇది రెండవ భాగం. మూడవదిగా 19వ అధ్యాయం 1 నుండి 26వ అధ్యాయం 46 వరకు మూడవ భాగం. నాలుగవదిగా 26వ అధ్యాయం 47 నుంచి 27వ అధ్యాయం 66 వరకు నాలుగో భాగం. చివరిగా 5వ భాగం 28వ అధ్యాయం
అంతా కూడా ఇది 5వ భాగం. మత్తయి సువార్త 5 ప్రధానంగా 5 భాగాలు. మొదటి భాగంలో ఏం చూస్తాం అనంటే మొదటి 4 అధ్యాయాల్లో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, ఆయన పరిచయం, అది మొదటి 4 అధ్యాయాల్లో చూస్తాం. తర్వాత 4 నుంచి 18 వరకు గలిలయ ప్రాంతాలలో యేసు చేసిన పరిచర్య, అది 4 నుంచి 18 వరకు ఆయన చేసిన పరిచర్య, అనేకులను స్వస్థపరచుట, ఆయన చెప్పిన ఉపమానాలు ఇందులో మనం చూస్తాం. తర్వాత 19 నుంచి 26 వరకు యోదయ, పెరయ, యెరూషలేము ప్రాంతాలలో ఆయన చేసినటువంటి పరిచర్య, ఇది 19 నుంచి 26 వరకు మనం చూస్తాం. అలాగే 26వ అధ్యాయం 47 నుంచి యేసు పొందిన శ్రమలు, అలాగే సిలువ మరణం, 27వ అధ్యాయంతో ఆయన మరణం, ఆయనను సమాధి చేయుట, ఇవి 27వ అధ్యాయం వరకు చూస్తాం. 28లో ఆదివారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. తర్వాత శిష్యులకు ఆయన కనబడ్డారు. 40 దినాలు ఈ భూమి మీద ఉండి తర్వాత శిష్యులకు చివరిగా ఆజ్ఞ ఇచ్చి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఇది 28వ అధ్యాయం. ఇది సంక్షిప్త వివరణ. తర్వాత 10వది గ్రంథ విభజనను మనం చూద్దాం. గ్రంథ విభజనలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది చూడండి. మొదటి అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా ఇందులో ఈ మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి, ఆయన అబ్రహాము నుండి, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కనుక మొదటి 4 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వంశావళి, తర్వాత యేసుక్రీస్తు పుట్టుక, అంటే యోసేపు మరియలకు, ఆయన కన్య మరియ గర్భం ద్వారా యోసేపు మరియలకు ప్రదానం చేయబడింది, కానీ వివాహం కాలేదు కనుక కన్య మరియ గర్భము ద్వారా యేసు లోకానికి రావటం, అది యేసుక్రీస్తు పుట్టుక. తర్వాత ఇది మొదటి అధ్యాయం. తర్వాత 2వ అధ్యాయంలో జ్ఞానుల ఆగమనం, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు యొద్దకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు ఈ హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపండి అనే ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోవుట, పారిపోవుట, తర్వాత అక్కడి నుంచి నజరేతుకు, ఈ విధంగా వారి ప్రయాణాలు మనము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని బాప్తిస్మిచ్చి యోహానును గురించి మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు కూడా బాప్తిస్మిచ్చి యోహాను చేత యేసు బాప్తిస్మం పొందుట, అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని చూస్తాం. అక్కడ 3 రకాలైన శోధనలు, ఒకటి శరీరాశ, 2వది నేత్రాశ, 3వది జీవపు డంబం. 3 రకాల శోధనల చేత ప్రభు శోధించబడుట, అది మనం చూస్తాం. ఇది మొదటి భాగం. యేసుక్రీస్తు వంశావళి, పుట్టుక, ఆగమనం, తర్వాత ఐగుప్తుకు, నజరేతుకు, బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య, యేసు బాప్తిస్మం పొందుట, ఆయన శోధించబడుట, ఇవి 4వ అధ్యాయం 11 వరకు. తర్వాత 4వ అధ్యాయం 12 నుంచి 4వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ అధ్యాయం 35 వరకు కూడా మనము గలిలయ ప్రాంతాలలో యేసు పరిచర్యను మనం చూస్తాం. శోధించబడ్డాక 40 దినాలు ఆ కొండ మీద శోధన అయిపోయిన తర్వాత ప్రభు పరిచర్యను ప్రారంభించారు.
4వ అధ్యాయం 12 నుంచి. అందులో ఏం చూస్తాం అనంటే యేసు పరిచర్య ప్రారంభం. అది మనం 4వ అధ్యాయంలో మనం చూస్తాం 18 నుంచి. తర్వాత ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకోవటం. ఆ 4వ అధ్యాయం 18 నుంచి, ఆంద్రేయ వలలు వేయుట చూడగా నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని తన పరిచర్య కొరకు శిష్యులను పిలుచుట. అది 4వ అధ్యాయం. తర్వాత 5, 6, 7 ఆ అధ్యాయాలు క్రైస్తవ లోకానికి బాగా తెలిసిన అధ్యాయాలు. కొండ మీద ప్రసంగం 5, 6, 7. ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన నవధన్యతలున్నాయి, 9 ధన్యతలు మనం చూస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. ఇలా ధన్యతల గురించి చెప్పాడు. తర్వాత 13వ వచనంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు గురించి, అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని వెలుగును గురించి ఆయన ఈ కొండ మీద ఆయన ప్రసంగించిన ప్రసంగంలో ప్రభు చెప్పారు. ఉప్పు వెలుగు. వినండి, ఉప్పుకు వెలుగుకు ప్రత్యామ్నాయాలు లేవు. మనం కూరలో వేసుకునేటప్పుడు మనము ఉప్పుకు బదులుగా ఆల్టర్నేట్ లేదు, ఉప్పుకు బదులుగా ఏదీ లేదు. అదే ఉప్పుకి ఉప్పే, దానికి సాటి అయినది ఏదీ లేదు. ఉప్పుకు ప్రత్యామ్నాయం లేదు, అలాగే వెలుగు కూడా ప్రత్యామ్నాయం లేదు. కనుక ప్రపంచం అంతటినీ ఎవరు వెలిగించగలరు అని అంటే మనం వెలిగించలేం. కనుక ఉప్పుకి వెలుగుకి ఆల్టర్నేట్ లేదు. అలా దేవుడు మనల్ని చేశాడు. మనము ఉప్పు, మనం వెలుగు. అలా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. తర్వాత ఇంకా మనం ఏం చూస్తాం అనంటే 6వ అధ్యాయంలో ధర్మము గురించి చూస్తాం. 6వ అధ్యాయం 2వ వచనంలో, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరాల్లోనూ వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. మనం ఏదైనా చేస్తే దేవుడికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాలని ఒక ఫ్యాను మనం దేవుని మందిరానికి ఇస్తే 3 రెక్కల మీద బహుకరించిన వారు అని మన పేరు తిరుగుతా ఉండవలసిన పని లేదు, దేవుడికి తెలిస్తే చాలు. అలా చెయ్యాలని చెప్పాడు. తర్వాత 5వ వచనం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5 నుంచి మనం చూస్తే అక్కడ ప్రార్థనను గురించి ప్రభు చెప్పాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని అన్నాడు. ఆ ప్రార్థన గురించి చెబుతూ ఉండగా చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. ప్రభు ఇంకా చాలా ఇలా చెప్పారు. 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎలా చెయ్యాలో చెప్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. ఈ పదాలు చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే వినండి, ఇది ఏంటనంటే, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి అని అన్నాడు. మీరిలాగూ ప్రార్థన చేయుడి, మీరు ఇలా చెయ్యండి అన్నాడు, కానీ ఇదే చేయమని చెప్పలేదు. కొన్ని స్థలాలలో, కొన్ని సంఘాలలో ప్రార్థన ఇలా చేయాలని చెప్పాడు. ఈ ప్రార్థన ఏమని చేయాలి? పరలోకమందున్న మా తండ్రి అంటే దాని అర్థం ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం. కాబట్టి తండ్రి పిల్లల మధ్య బంధాన్ని గురించి చెప్తున్నాడు. ఆ బంధంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన. ఇది సంబంధాన్ని గురించి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, ఇలాగూ చెయ్యండి అన్నాడు. ఇక్కడే ఒక చిన్న ప్రశ్న, 12 మంది శిష్యులు ఎవరైనా ఈ మాటలే చెప్పారా? వీటిని పరలోక ప్రార్థన అంటాం కదా. పరలోక ప్రార్థన శిష్యులు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పినట్లుగా ఉందా అని అంటే నేను చెప్తాను, వాళ్ళు పరలోక ప్రార్థన చేశారు, కానీ ఇది కాదు. వారు చేసింది ఏంటనంటే, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అని ఉంది, కానీ ఇదే చేయండి అని లేదు. చాలాసార్లు ప్రార్థన మీటింగ్లో 1 గంట సేపు ప్రార్థన చేస్తారు. గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత చివరిలో మళ్ళా ఇది చెప్తారు. కనుక నేనేమంటానంటే, ఒకవేళ ఇలాగూ చేయండి అని ఉంది, కానీ ఇదే చేయండి అని లేదు. మళ్ళీ చదువుతున్నాను, మత్తయి 6:9, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన ఇలా చెయ్యండి, ఇదొక నమూనా, ఇలా చెయ్యాలి అని చెప్పాడు.
ఇదే చేయండి అని చెప్పలేదు. ఒకవేళ ఇది చేయకపోతే నేనేదో నరకానికి వెళ్ళిపోతానని బాధపడవలసిన పని లేదు. చేసినా తప్పు లేదు. ఒకవేళ చేయకపోతే, ఈ మాటలే చెప్పకపోతే, చెప్పలేదు కదా నేను నరకానికి వెళ్ళిపోతాం, వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో అని అనుకోవద్దు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని ఉంది, కానీ ఇదే చేయడం లేదు. కాబట్టి ఇది బంధాన్ని గురించి చెప్తున్న, ఏ బంధంలోకి వెళ్ళి మనం చెయ్యాలో. గంటసేపు ప్రార్థన చేశాం, మళ్ళా చివరిలో చెప్తాం, మరి గంటసేపు చేసిందంతా ఇదే. ఆ భావన మనకు అర్థం అయితే, ఓహో ఇది దీని గురించే చేసాం. మనం ప్రార్థనలో తండ్రి అని అంటాం, అదే మొదటి మాట. నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని, అది రెండో మాట. కనుక ఆ బంధంలోనికి వెళ్ళి మనం చేయాలి. తర్వాత ఇదే అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగంలోని బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు గురించి కూడా చెప్పాడు ఆయన, కొండ దిగిపోతూ. అవి మనం చూస్తాం. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు, అలాగే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు. ఇది ఈ భాగంలో చూస్తాం. తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఈ రెండవ గలిలయ ప్రాంతాల్లో చేసిన పరిచర్యలోని 5 రొట్టెలు 2 చిన్న చేపలు చూస్తాం. తర్వాత 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకోవటాన్ని చూస్తాం. తర్వాత యేసు యొక్క బోధలు, యేసు ద్వారా జరిగిన అద్భుతాలు, బాప్తిస్మిచ్చి యోహానును గురించి 13వ అధ్యాయంలో ప్రభు చెప్పారు. స్త్రీ కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను అంతటి గొప్పవాడు ఇంకొకరు లేరు అని ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పారు. తర్వాత 14వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం, ఆ అధ్యాయాల్లో ఈ భాగంలో మనం చూస్తాం విత్తువాని యొక్క ఉపమానం. తర్వాత 14వ అధ్యాయంలో సముద్రంపై యేసు నడచుట, అది మనం చూస్తాం. అది రెండవ భాగం. మూడవ భాగంలో 19 నుంచి 26 వరకు యోదయ, పెరయ, యెరూషలేము ప్రాంతాలలో యేసు పరిచర్య. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా నిత్య జీవాన్ని గురించిన బోధలు. 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల మీద పడి నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలన్నాడు, 19వ అధ్యాయం. తర్వాత ప్రభు చెప్పిన ఉపమానాలు ఇందులో మనం చూస్తాం. తర్వాత మార్పును గురించిన బోధ, మనలో మార్పు రావాలి, ఇన్ని వాక్య సత్యాల ద్వారా మనలో మార్పు రావాలి అని మార్పును గురించిన బోధన చూస్తాం. తర్వాత 22వ అధ్యాయంలో పెండ్లి విందుకు పిలుపు. అదే 22వ అధ్యాయంలో పాత నిబంధనలో 613 ఆజ్ఞలుంటే క్రొత్త నిబంధనలో ప్రభు వాటిని 2 చేశారు. అది 22వ అధ్యాయం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన మాట. తర్వాత ఈ 23, 24, 25 అధ్యాయాల్లో ఒలీవ కొండ మీద ప్రసంగం. సిలువకు ముందు చివరి బోధ, ఒలీవల కొండ మీద ఆయన బోధించిన బోధన మనం చూస్తాం. అలాగే ఆ బోధలో ఏం చూస్తామంటే క్రైస్తవ జీవితంలో ఉండకూడని వేషధారణ. చూడండి 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో క్రైస్తవ జీవితంలో ఉండకూడని వేషధారణ గురించి చెప్పాడు ఆయన. ఒకసారి మీరు బైబిల్ తెరిస్తే 23వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అంటే వాళ్ళు వేషధారులు. తర్వాత 15లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 16లో అయ్యో. తర్వాత 23లో అయ్యో, 27లో అయ్యో, 29లో అయ్యో. అసలు వీళ్ళేమో ప్రజల చేత అయ్యా అయ్యా, అయ్యగారు అయ్యగారు అని పిలిపించుకుంటున్నారు పరిసయ్యులు, శాస్త్రులు. ప్రభు ఏమో వీళ్ళని అయ్యో 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 అని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు వేషధారులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే చూడండి 23లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెన్ని మృంగువారు మీరే. ఎదుటి వాళ్ళ జీవితాల్లోనేమో దోమల్నే వడగడుతున్నారు, మీరు మాత్రం ఒంటెల్నే మింగేస్తున్నారు. కనుక 23వ అధ్యాయం క్రైస్తవ జీవితంలో ఉండకూడని వేషధారణ. తర్వాత 24లో రాకడ సూచనలున్నాయి, 5 సూచనలున్నాయి.
అలాగే 25లో పరలోకం వెళ్ళుటకు చేయవలసిన 3 పనులున్నాయి. ఏంటా 24వ అధ్యాయంలో రెండవ రాకడ సూచనలు, ఒక 5 సూచనలు ఉన్నాయి. ఏంటా సూచనలు అనంటే, 1 24:8 ప్రకారం సృష్టి సూచన, రెండవది 24:7 ప్రకారం రాజకీయ సూచన, 24:5 ప్రకారం మతపరమైన సూచన, 24:12 ప్రకారం సామాజిక సూచన, 24:14 ప్రకారం సువార్త సూచన. ఇలాగూ 5 రకాల సూచనలున్నాయి. ఇదే 24వ అధ్యాయం. తర్వాత 25వ అధ్యాయంలో పరలోకం వెళ్ళుటకు చేయవలసిన 3 పనులున్నాయి. ఆ 3 పనులు ఏంటనంటే, ఆ 25వ అధ్యాయంలో 3 భాగాలు. 1 బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి గల వాళ్ళు. అసలు వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎందుకయ్యారు అనంటే, వినండి చెప్తాను. బుద్ధి లేని వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు, బుద్ధి గలవాళ్ళు ఎందుకు బుద్ధి గలవాళ్ళు అయ్యారంటే ఒకటే కారణం. అదేంటనంటే, బుద్ధి లేని వాళ్ళకి వాళ్ళు నూనె తీసుకొని వెళ్ళలేదు. నూనె లేని వాళ్ళకి లేదని తెలుసు, ఉన్న వాళ్ళకి ఉందని తెలుసు. ఇద్దరు కూడా ప్రభువుని ఎదుర్కోవటానికే వెళ్ళారు. కానీ ప్రభు రాకడ ఆలస్యమైంది. అందరూ పడుకున్నారు. బుద్ధి గల వాళ్ళు పడుకున్నారు, బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు. మధ్యరాత్రిలో కేక వినబడింది, అందరికీ వినబడింది. అందరూ లేచారు, అందరూ రెడీ చేసుకుంటున్నారు. కానీ ఆ చివరి క్షణాల్లో ఈ బుద్ధి లేనోళ్ళు బుద్ధి గల వాళ్ళని, మా దగ్గర నూనె లేదు, మీ నూనె కొంచెం ఇయ్యండి అని అన్నారు. అంటే వీళ్ళు అసలు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారంటే, లేనోళ్ళకి లేదని తెలుసు, ఉన్న వాళ్ళకి ఉందని తెలుసు. కానీ లేని వాళ్ళు ఉన్న వాళ్ళ వలె చివరి దాకా నటిస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. అందుకే సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారంటే, పరలోకంలో అడుగు పెట్టే వరకు ఎవరు వెళతారో ఎవరు వెళ్ళలేరో మనం చెప్పలేమండి అని అన్నారు ఆయన. కనుక లేనోళ్ళకి లేదని తెలుసు, ఉన్నోళ్ళకు ఉందని తెలుసు. మనం ఏంటో మనకు తెలుసు, మన స్థితి ఏంటో తెలుసు, మన బ్రతికేంటో తెలుసు, మనం ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం మనకు తెలుసు. కానీ ఉన్నవాళ్ళలాగానే లేనోళ్ళు కూడా ఉన్నట్లుగా నటిస్తున్నారు. చాలా మంది నటిస్తున్నారు. అది ప్రభు గద్దించి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అన్నాడు. మొదటి మాట 25వ అధ్యాయంలో బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండండి. రెండవది 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. అందులో బలా నమ్మకమైన, బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండండి. మూడవది ఏంటనంటే, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నాను, చూడవచ్చారు అని చెప్పినప్పుడు ప్రభువా ఎప్పుడు అనంటే, అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసిదిరి గనుక నాకు చేసినట్లే అని అన్నాడు. కనుక ఈ 3 పనులు, పరలోకం వెళ్ళాలంటే ఈ 3 మనం చెయ్యాలండి. బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండాలి. బీ యూస్ఫుల్, ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండాలి. ఇది 25వ అధ్యాయం. తర్వాత 26 నుంచి 27 వరకు యేసు పొందిన శ్రమలు. అందులో ఇస్కరియోతు యోధ యేసును అప్పగించుట, యేసుకు జరిగిన తీర్పులు, సిలువకు అప్పగించబడుట, సిలువపై యేసు మరణం, సమాధి చేయబడుట. 26, 27 అధ్యాయాలు. ఇది 4వ భాగం. చివరిది యేసు పునరుద్ధానం. చివరి ఆజ్ఞ పునరుద్ధానం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూస్తాం. ఆయన ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు అనంటే ఆదివారం. ఆదివారం యేసు పునరుద్ధానం చెందుట. వినండి, ఇక్కడే ఒక విషయం చెప్పాలి. క్రైస్తవ్యానికి గుర్తు సిలువ కాదండి. చాలా మంది సిలువలు పెట్టుకుంటారు, మెళ్ళలో కూడా సిలువలు వేసుకుంటారు. సిలువ శాపానికి గుర్తు, సిలువ అవమానానికి గుర్తు, సిలువ అది శ్రమలకు, నిందకు, మరణానికి ఒక శాపగ్రస్తమైనది సిలువ. క్రైస్తవ్యానికి గుర్తు సిలువ కాదండి, ఖాళీ సమాధి. ప్రభు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. క్రైస్తవ్యానికి గుర్తు ఏంటంటే ఖాళీ సమాధి. ప్రభు అందరూ ప్రపంచాన్ని జయించిన వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. నేటికి వారి సమాధులు మూయబడే ఉన్నాయి. తెరవబడిన సమాధి అది యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆయన సమాధిలో లేడు. కనుక క్రైస్తవ్యానికి గుర్తు ఏంటనంటే ఖాళీ సమాధి.
మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యానికి గుర్తు చేప. ఎందుకంటే చేప, బ్రతికున్న చేప నీటికి ఎప్పుడు ఎదురీది. అలాగే మనం కొట్టుకొని పోవద్దు, చచ్చిపోయిన చేపే కొట్టుకొని పోద్ది. మనం లోకానికి ఎప్పుడు ఎదురీస్తూ ఉండాలి. అది మొదటి శతాబ్దం. తర్వాత రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చిన తర్వాత సిలువ క్రైస్తవ్యానికి గుర్తయింది రోమన్ క్యాథలిక్ వారి ద్వారా. కానీ ఇప్పుడు క్రైస్తవ్యానికి సింబల్ ఏంటనంటే, గుర్తు ఏంటనంటే ఖాళీ సమాధి. అది ఆదివారం పునరుద్ధానుడయ్యాడు. ప్రభువే తిరిగి లేవకపోతే మనకి నిరీక్షణ లేదు, మనం యేసు ప్రభుని నమ్మాల్సిన పనే లేదు. కనుక ఆయన పునరుద్ధానుడయ్యాడు. అలాగే నేను కూడా చనిపోయినప్పుడు లేస్తాను, అది మన నిరీక్షణ. ఆయన బ్రతికి ఉన్నాడు, యుగాయుగాలు నేను కూడా ఆయనతో ఉంటాను. అది ఆదివారం. ఖాళీ సమాధి. తర్వాత అక్కడున్న వాళ్ళు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. యేసు శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞను ఇందులో మనం చూస్తాం. ఇది 5వ భాగం. ఈ విధంగా మనము ఇందులో ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. తర్వాత ఇందులో 11 రకాల, మత్తయి సువార్తలో 11 రకాల ఉపమానాలు ఉన్నాయి, అవి కూడా మనం గుర్తించాలి. తర్వాత ఈ గ్రంథంలో 5 ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. మొదటి బోధ, చివరి బోధ, తర్వాత ఉపమానాలు, ఇవన్నీ కూడా ఇందులో మనం చూస్తాం. చివరిగా ముగింపులో ఈ గ్రంథంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మనం నేర్చుకోవలసినటువంటి ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. మొదటి సత్యం ఏంటనంటే, దేశాన్ని రక్షించడానికి మిలిటరీ వాళ్ళు ఉన్నారు, దేహాన్ని రక్షించడానికి డాక్టర్లు ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు, పంటల్ని రక్షించడానికి ఎన్నో క్రిమి సంహారక మందులున్నాయి. కానీ పాపిని రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నమ్ముకో, పాపం నుంచి విడుదల పొందుకో. అది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవలసిన మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది ఏంటనంటే, చంపాలనుకున్న వారి చనిపోయారు, లేకుండా చేయాలనుకున్న వారి ఈ రోజున లేకుండా పోయారు. క్రీస్తు శిలువ సువార్తను ఎవరు ఆపలేరు, క్రైస్తవ్యం లేకుండా ఎవ్వరూ చేయలేరు. అది ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవాల్సిన రెండవ ఆధ్యాత్మిక సత్యం. మూడవది ఏంటనంటే, శోధనలు జయిస్తే శ్రేష్ఠులమవుతాం, శోధనల్లో పడిపోతే భ్రష్టులమైపోతాం. ఇది మూడవ ఆధ్యాత్మిక సత్యం. నాలుగవది ఏంటనంటే, ధన్యతలను అనుభవించాలి, ధన్యులుగా జీవించాలి. ధన్యతలను అనుభవించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. శుద్ధిగా బ్రతకాలి, ధన్యులుగా జీవించాలి. ధన్యతలను అనుభవించాలి, ధన్యులుగా జీవించాలి. ఇది నాలుగవది. ఐదవ ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని వలె ఉండవద్దు, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వలె ఉండాలి. అసలు బుద్ధిహీనుడు ఎందుకయ్యాడో తెలుసా? ఇతను బుద్ధిమంతుడు ఎందుకయ్యాడో తెలుసా? చెప్తాను వినండి. ఇద్దరు కూడా ఇల్లు కట్టారు, కానీ బుద్ధిమంతుడేమో పునాదికి ప్రాధాన్యత ఇచ్చాడు, బుద్ధిహీనుడేమో ఇంటికి ప్రాధాన్యత ఇచ్చాడు. పై జీవితం. కొందరు చూడండి, పై మాటలే అంతా, లోపల ఏముండదు, పునాది ఏముండదు. పునాది కనపడద్దా అంటే కనపడదు. కనబడని జీవితం ఒకటి, కనబడే జీవితం ఒకటి. అది ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. కొంతమంది ఎంత పైకి ఏం తెలియని అమాయకుల్లాగా బుద్ధిహీనులు ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళు నటిస్తారు వాళ్ళు. కానీ పునాది, బుద్ధిమంతుడు పునాదికి ప్రాధాన్యత ఇచ్చాడండి. మనం ఉన్న ఇంటికి పునాది కనబడుతుందా? పునాది కనబడదు. కనబడని దానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రార్థన, వాక్యం, పరిశుద్ధత, ప్రభుకి ఏదైనా ఇవ్వటం, ఇవన్నీ కనబడకుండా చేయాలి. అది బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు. ఇది 5వ సత్యం. 6వది ఏంటనంటే, ఇందులో 14వ అధ్యాయంలో పేతురు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు. కానీ కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కి చూశాడు శిష్యుల్ని, సహోదరుల్ని. ఓ యోహానన్న, ఆంద్రేయన్న, ఓ తోమా, చూడు నేను నీళ్ల మీద నడుస్తున్నా అని తన లోపల ఇలా అనుకున్నాడు. అసలు నేనేనా? నా కిందున్నాయి నీళ్లేనా? నేనేనా నీళ్ల మీద నడిచేది అని అటు ఇటు చూశాడు. అంతే. అటు ఇటు ఎప్పుడు చూశాడో మునిగిపోయాడు.
కనుక ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి అనంటే, ప్రభువు వైపు చూస్తే సాగిపోతాం, లోకం వైపు చూస్తే మునిగిపోతాం. మనం ఎప్పుడు చూడాల్సింది ప్రభువునండి. ప్రభువుని చూసినప్పుడు సాగిపోయాడు, లోకాన్ని చూసినప్పుడు మునిగిపోయాడు. కనుక ప్రభు వైపే చూడాలి. లుక్ టు గాడ్, దేవుని వైపే చూడండి, లోకం వైపు చూడకండి. ఇది 6వది. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. యేసు కొరకు ఈ లోకంలో ఏవైనా పోగొట్టుకో, యేసు కొరకు ఈ లోకంలో ఏవైనా పోగొట్టుకో, గాని ఈ లోకాన్ని ఆశించి యేసు ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. ఇక్కడ ఒక ధనవంతుడు, మత్తయి సువార్త 19, డబ్బు కొరకు, డబ్బును ఆశించి, అతను బైబిల్ ఇలా ఉంది, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ముఖము చిన్న బుచ్చుకొని, డబ్బు మీద ఆశ ఉండేవాడు ఏదో ఒక రోజున ముఖం చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడంటండి. యేసు కొరకు ఈ లోకంలో ఏవైనా పోగొట్టుకో, కానీ ప్రభువునే పోగొట్టుకోవద్దు. అది ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి 7వ ఆధ్యాత్మిక సత్యం. కనుక ఈ గ్రంథంలో నుంచి 7 విషయాలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకో, పాపం నుంచి విడుదల పొందుకో. చంపాలనుకున్న వారే చనిపోయారు, లేకుండా చేయాలనుకున్న వారే లేకుండా పోయారు. క్రీస్తు శిలువ సువార్తను ఎవరు ఆపలేరు, క్రైస్తవ్యం లేకుండా ఎవరు చేయలేరు. శోధనలు జయిస్తే శ్రేష్ఠులం అవుతాం, శోధనల్లో పడిపోతే భ్రష్టులం అవుతాం. ధన్యతలను అనుభవించాలి, ధన్యులుగా జీవించాలి. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని వలె ఉండవద్దు, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వలె ఉండండి. ప్రభు వైపు చూస్తే సాగిపోతాం, లోకం వైపు చూస్తే మునిగిపోతాం. యేసు కొరకు ఈ లోకంలో ఏవైనా పోగొట్టుకో, కానీ ఈ లోకాన్ని ఆశించి యేసు ఇచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. కనుక చివరిగా యేసు మనల్ని చేయమని చెప్పిందే చేద్దాం, ఆయన చెప్పినట్లు చేస్తూ ఆయన కొరకే జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మత్తయి సువార్తలో నుండి మాకు మీరు తెలియచేసిన మీ సత్యాలను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, మీకోసం ఏవైనా పోగొట్టుకోవటానికి, మిమ్మల్ని పోగొట్టుకోకుండా ప్రభువా, మా పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా, కనబడని పునాది జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ప్రభువా, మెలకువగా ఉంటూ, నమ్మకంగా ఉంటూ, మీ కొరకు ఉపయోగకరంగా మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రియులందరి కుటుంబాలకు తోడై ఉండండి. మరలా రేపు రాత్రి మేము కలుసుకునే వరకు మీరే మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.